హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ట్రిక్కీ పైథాన్ కోడ్ అనేది మనం సాల్వ్ చేద్దాము. జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఇక్కడ వేరియబుల్స్ తీసుకొని వాటిని కంకాటినేట్ చేసి ప్రింట్ చేశాడు అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ రిజల్ట్ వేరియబుల్స్ నుంచి. ఫంక్షన్స్ కాల్ అయినప్పుడు మాత్రమే దాని దగ్గరికి వెళ్తుందని మనం తెలుసుకున్నాం కదా. సో రిజల్ట్ 1లోకి మనం ఏమి ఇచ్చాము? R1 అని ఇస్తున్నాను. రిజల్ట్ 1ని 1 అనే వాల్యూని ఇచ్చాము. ఈ 1 అనే వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఏకి వెళ్తుంది. ఇక్కడ బి ఎందుకు తీసుకోదు అని అంటే, బీలోకి ఎందుకు వెళ్ళదంటే ఇది ఆల్రెడీ ఎంటీ లిస్ట్, మనం ఆల్రెడీ అసైన్ చేసి ఉంచాము. సో ఏ అనే దాంట్లోకి 1 అనే వాల్యూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత బి అనేది ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చుకున్నాం కదా, ఆ ఎంటీ లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాం ఏలో ఇచ్చిన వాల్యూస్ అన్నీ. అయితే అప్పుడు ఏలో 1 ఇచ్చాం కాబట్టి బీలో ఎంటీ లిస్ట్ కాస్త 1 అనే వాల్యూతో ఫిల్ అవుతుంది. ఈ 1 అనే వాల్యూని ఈ లిస్ట్ని ఇప్పుడు బీలోకి ఒక వాల్యూ వచ్చింది, ఇప్పుడు ఇది బి. ఈ బీని రిటర్న్ చేస్తున్నాము. రిటర్న్ చేసినప్పుడు రిజల్ట్ 1లోకి ఏమొస్తుంది? ఇప్పుడు 1 అనే వాల్యూ వస్తుంది. సో అదేవిధంగా 2 ఆల్రెడీ 1 ఉంది కాబట్టి రిజల్ట్ 2లోకి యాడ్ చేసినప్పుడు 1 ఆల్రెడీ ఉంది కాబట్టి 2 ఇచ్చినప్పుడు 2 అనే వాల్యూని పాస్ చేసినప్పుడు 1, 2 అని వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లిస్ట్లోకి R2లో ఏమున్నాయి? 1, 2. నెక్స్ట్ రిజల్ట్ 3లోకి ఇన్ ద సేమ్ వే R3లోకి ఏమొస్తాయి? 1, 2, 3 ఇట్లా 3 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ని మనం ప్రింట్ చేస్తే మనకి యాక్చువల్ ఆన్సర్ ఏం రావాలి? రిజల్ట్ 1లో ఏముంది? 1 అని ఉంది. 1 ప్లస్ రిజల్ట్ 2లో ఏముంది? 1, 2 ప్లస్ నెక్స్ట్ ఏముంది? 1, 2, 3. ఇలా ఈ మూడింటిని కంకాటినేట్ చేస్తే ఆన్సర్ యాక్చువల్గా ఏం రావాలి? 1, 1, 2, 1, 2, 3 ఇలా రావాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్లో అలాంటిది లేదు, ఇలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, బీలోకి ఆల్రెడీ 3 వాల్యూస్ యాడ్ అయిపోయినాయి కాబట్టి ఈ మూడింటిని ప్రింట్ చేస్తుంది అనమాట. రిజల్ట్ 1లో కూడా 1, 2, 3 ఉంది, రిజల్ట్ 2లో కూడా 1, 2, 3 తీసుకుంది, రిజల్ట్ 3లో కూడా 1, 2, 3 అనేది అసైన్ చేసుకుంది. ఎందుకు అట్లా అసైన్ చేసుకుందంటే, కొన్నిసార్లు మనం ఇంటర్ప్రెటర్ని ప్రిడిక్ట్ చేయలేము అదే రిజల్ట్ ఇస్తుంది అనేది. కొన్ని ప్రోగ్రామింగ్స్ మనం రాసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఆ వాల్యూస్ని గెస్ చేయగలం. మనం మామూలుగా థియరీ ప్రకారం అయితే మనకు ఆన్సర్ ఏం రావాలి? 1, 1, 2, 1, 2, 3 ఇలా. ఇదొక ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ అయింది, ఇది సెకండ్ వేరియబుల్, ఇది థర్డ్ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూస్ని కంకాటినేట్ చేస్తే యాక్చువల్ ఆన్సర్ ఇది రావాలి. కానీ మనకి ఏమొచ్చింది? ఈ మనకి రిజల్ట్ మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు చూద్దురు. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అనేది మనకి రిజల్ట్ ప్రింట్ అవుతుంది. అది ఎలాగో మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఈ విధంగా అయితే మనకు ఆప్షన్ ఏమొస్తుంది? ఏ అనేది ఆప్షన్ అవుతుంది మనకి. సో మనం ప్రాక్టికల్గా చేయాలి అంటే ఆన్లైన్ కంపైలర్లో ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను, దీంట్లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇప్పుడు ఫస్ట్ కోడ్లో ఫస్ట్ అవుట్పుట్లో మనం ప్రింట్లో ఫస్ట్ ప్రింట్ ఏమని ఇచ్చాము? ఇక్కడ రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3 3 కంకాటినేట్ చేస్తే 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అనేది వచ్చింది. తర్వాత ఇండివిజువల్గా మీకు చెక్ చేపియడం కోసం, అంటే రిజల్ట్ 1లో నిజంగా 1, 2, 3 స్టోర్ అయి ఉందా లేదా, 1లో కానీ 2లో కానీ 3లో కానీ అని తెలియడం కోసం కింద ఇండివిజువల్గా రిజల్ట్ని ప్రింట్ చేశాను. సో మనకి ఇంటర్ప్రెటర్ ఒక్కొక్కసారి ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్లో అవుట్పుట్ ఏ విధంగా జనరేట్ చేస్తుంది అనేది మనం గెస్ చేయలేము. కేవలం మనం ఎగ్జిక్యూట్ చేసి ఇట్లా ఆన్లైన్ కంపైలర్ కానీ ఏదైనా ఐడి యూజ్ చేసి మాత్రమే మన అవుట్పుట్ని గెస్ చేయగలము. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.